Manasamskriti is an organization which believes in giving back the cultural and intellectual property that Indians for lifelong had to the kids growing up in America. And today, for the first time, we had a drama with more than 120 kids, all speaking in Telugu, all speaking the poems in the language themselves, playing Ramayana, the story which always binds the whole of India. The epic of Ramayana is told and retold several times. But this time we take Valmiki's original Ramayana, translated into a language which is easily pronounceable for the kids growing up here. But we didn't make it very easy too. We had the slokams from the original Ramayana, and we also didn't make it very, very easy to kind of dilute the epic itself. So we successfully conducted this. We are very, very happy that we could do that. And thanks a lot for TV Asia for covering this. Thank you. And this was connected as part of our Ugadi and Sri Ramanavami events. And Happy New Year and Happy Ugadi to everyone. బాలల రామాయణం దాని గురించి మాట్లాడమని వర్ధిని గారిని. అందరికీ మరోసారి నమస్కారం అండి. ఇక మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ముఖ్యాంశం బాలల రామాయణం. రామో విగ్రహవాన్ ధర్మ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ఇది రామాయణం గురించి చెప్పే మొట్టమొదటి శ్లోకం. అసలు రామాయణానికి అర్థం ఏమిటంటే రాముని ఆయనం, అంటే రాముని జీవన గమనం. ఇక ఈనాటి ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. ఒకటి కాదు, రెండు కాదు, 120 మంది పిల్లల చేత తెలుగులో స్వయంగా డైలాగులు చెప్పించి ఎంతో ఓర్పుగా వారికి హావభావాలు నేర్పించారు శ్రీమతి పద్మలత గారు. అంతేకాదు, గతంలో వీరు పంచతంత్రం వంటి నాటకాలను అతి సులువుగా అతి చక్కగా పిల్లల చేత ప్రదర్శించారు. ఈ రోజు కూడా దానికి స్వయంగా అన్ని సీన్స్కి మాటలు దర్శకత్వం ఆవిడే చేశారు. అలాంటి ప్రజ్ఞాశాలి కేవలం ఒకటి కాదు, మళ్ళీ 20 మంది పైగా వాలంటీర్స్ తోటి 2 నెలలుగా ఈ నాటకం రిహార్సల్స్కి ఎంతో కృషి చేసి మీ ముందు తీసుకొస్తున్నారు. వారందరికీ సభాముఖంగా ఇవే మా జోహార్లు. అంతేకాదు, ఇంతకుముందు విరాట పర్వం, రాణా ప్రతాప్, రుద్రమదేవి వంటి చారిత్రాత్మక పౌరాణిక ప్రదర్శనలు మీ అందరి చేత మీరు చూశారు, మీ అందరి చేత మెప్పు పొందాము. కానీ ప్రప్రథమంగా ఇలా పిల్లలతో ఇలా ఇంత పెద్ద నాటకం చేయడం అనేది ఇదే మొదలు. దీనికి స్ఫూర్తి పిల్లలలో ఒక నూతన ఉత్సాహం, అలాగే కళల పట్ల శ్రద్ధ, ఆసక్తి పెంచాలన్నదే మా ఉద్దేశం. ఒక భాష మాత్రమే కాదు, నృత్యాలు కూడా ఇందులో యాడ్ చేశామండి. అంటే పిల్లలు రామాయణాన్ని కొంతవరకు వినడమో ఇంతవరకు చేశాము, అలా చదవడం చేశారు. కానీ మన సంస్కృతి నేర్చుకున్న పాఠాలు ఇలా రంగస్థలంపై ప్రదర్శించడం అనేది చాలా ముఖ్యం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది మాటల్లో చెప్పే అనుభూతి కాదు, వాళ్ళు స్వయంగా ప్రదర్శిస్తే కానీ వాళ్ళు దాని గురించి పూర్తిగా అవగాహన అర్థం చేసుకునే శక్తి వాళ్ళకు ఉండదని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏ సాకరో లేకపోతే టైక్వాండనో లేకపోతే బ్రెయిన్ సైడ్లో దీంతో ఇటువంటి తిరగడం పేరెంట్స్కి అలవాటు. కానీ 2 నెలలుగా ఏకధాటిగా దీని ప్రాక్టీసెస్ కోసం ఎంతో కృషి చేసి ప్రదర్శనిస్తున్నారంటే ఆ ఘనత తల్లిదండ్రులు కూడా, అలాగే గురువు గారు కూడా. వాళ్ళకి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం పాస్కల్స్ లా లేదా పీరియాడిక్ టేబుల్ కెమిస్ట్రీలో, కానీ అది ఎంతవరకు మనకు గుర్తుందో నాకు తెలియదు. కానీ అంటే దాన్ని ఎంతవరకు మనం మోటివేట్ అవుతామో దానివల్ల తెలియదు. కానీ ఖచ్చితంగా చెప్తాను, ఈ శ్రీరాముడి చరిత్ర మనం ఈరోజు పిల్లలతో మనం చేయిస్తున్నామంటే దానికి కొద్దో గొప్ప వాళ్ళు మోటివేట్ అవుతారు. ఎలా అంటారా, ఒక పురుషోత్తముడి లక్షణాలు తండ్రి మాట జవదాటని తనయుడిగా, రామచంద్రుడు ఒక కొడుకుగా, తరతమ భేదాలు చూపని బాంధవుడిగా గుహుడికి, అలాగే ఏకపత్నివతుడుగా సీతామాతకి, ఆర్తత్రాణపరాయణుడుగా విభీషణులకు, అలాగే పరమ శత్రువైన రావణుని కూడా ఉదార బుద్ధి చూపించినటువంటి అమిత దయాళుడుగా, ఇలా చాలా రకాల పాత్రలు ఆయన జీవిత గమనంలో మనం పిల్లలకి ఈ రోజున తెలియజేస్తాం అనమాట. వాళ్ళు ప్రదర్శిస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇలా అత్యుత్తమ గుణాలని ఈ నాటకం ద్వారా మీరందరూ పాఠంలో తెలుసుకుంటారని మా ప్రయత్నం. ఇన్ని సుగుణాలని పిల్లల్ని నాటక రూపంలో మనం చేయిస్తే మా అందరి ఉద్దేశం వారి భావి జీవితం కూడా వారికి ఇది ఒక గొప్ప పునాదిగా ఉండాలని ఆశయం. ఇది అత్యాశ కాదు, మా చిరకాల వాంఛ. సరే, ఈ సదాశయంతో చేసే మా ప్రయత్నానికి మీరందరూ సహకరించడం ఇంకా ఎంతో సంతోషంగా ఉంది.
నాటకం మొత్తం దయచేసి నిశ్శబ్దంగా చూడండి. సభకు నమస్కారం. ఈనాటి ఈ శుభ విశేషం రామాయణం. ఎన్నిసార్లు ఇంకా వినాలనిపించిన గొప్ప కావ్యం రామాయణం. అది భారతదేశంలో ప్రతి శతాబ్దంలో ఎన్ని భాషలలో కవులు రామాయణాన్ని రాశారో ఎన్నిసార్లు రాశారో తెలియదు. రామాయణం భారత దేశాన్ని దాటి బర్మా, ఇండోనేషియా, కంబోడియా, పెరు, ఫిలిప్పీన్స్, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్, మలేషియా, జపాన్, మంగోలియా, వియత్నాం మరియు చైనా భాషలను కూడా రాయబడింది. అంటే ఒక మనుష్య రూపం తీసుకుంటే అతడు శ్రీరాముడు అవుతాడు అని అర్థం. ఎప్పటిదాకా సూర్యచంద్రులు ఉంటాయో, ఎప్పటిదాకా కొండలు నదులు ఉంటాయో, ఎప్పటిదాకా మానవ జాతి ఉంటుందో అప్పటిదాకా రామాయణం ఉంటుంది. దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామావరాననే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అన్నీ కూడా నాశనం అయిపోతాయి అంటారు. అంతటి ప్రముఖమైన మనకి ఇతిహాసం రామాయణం. ఆ రామాయణం మనకి ప్రదర్శించడానికి వచ్చిన ఈ పిల్లలందరికీ ప్రతి సీన్కి మీరు చప్పట్లు చరిచి వాళ్ళని ఉత్తేజపరచాలి, ఉత్సాహపరచాలి. 120 మంది పిల్లలండి. మనకి జ్యోతిషంలో పూర్ణాయుద్ధాయం అంటారు. 120 సంవత్సరాలు పూర్ణాయుద్ధాయం. 120 సంవత్సరాలు బ్రతికితే ఈ 120 మంది చిరంజీవులు 120 సంవత్సరాలు బతకాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. మీరు కూడా ఆశీర్వదించాలి. మన తర్వాత సీన్కి పిల్లల్ని ఆహ్వానిద్దాం. గురువర్యులకు నమస్కారం. నాయనలారా, నిన్న నేను చెప్పిన శ్లోకాలు చెప్పండి, నేను వింటాను. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజోవిద్విషావహై
विनावदीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः नारायण हरि नमो नमो 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 నారాయణ 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 నారాయణ. నారద మహర్షుల వారికి అభివాదములు. తమసా నది సమీపంలోని ఈ ఆశ్రమంలో ఇలా ఇక్కడ మిమ్మల్ని కలుసుకోవడం చాలా బాగుంది మహర్షి. ఓ ముని, మీరు లోక సంచారకులు. అన్ని జగాలలో మీరు తిరగని ప్రదేశం లేదు. చెప్పండి మహర్షి, మీరు ఏమిటి తెలుసుకోవాలని అనుకుంటున్నారు? చూడడానికి ప్రియదర్శనుడు, ప్రియమైన వాడు, సర్వప్రాణులకు హితుడు, గుణవంతుడు, విద్వాంసుడు, సత్యవాక్కు పలికేవాడు, వీర్యవంతుడు, దృఢవర్తుడు, సమర్థుడు, కాంతివంతుడు, అసూయ లేనివాడు, ధర్మజ్ఞుడు, దేవతలు సైతం పూజించేవాడు. అటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? ఓ మహర్షి, అన్ని గుణాలు ఒకే వ్యక్తిలో ఉండడం దుర్లభం. అయితే ఇక్ష్వాకు కులోత్తముడు, అయోధ్యా నగరాధీశుడు శ్రీరామచంద్రుడు ఒకరే మీరు చెప్పిన అన్ని గుణాలు కలిగిన వాడు. ఆ మహానుభావుడి కథను నాకు తెలియజెప్పండి. తదాస్తు. సంక్షేపంగా ఈ రామాయణ కథని మీకు వివరిస్తాను. ధన్యోస్మి. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఇంకా నేను సెలవు తీసుకుంటాను. नारायण हरि नमो नमो नारायण हरि नमो नमो नारायण हरि नमो नमो. మధ్యాహ్న వేళ అయ్యింది. పదండి, అలా వెళ్ళి తమసా నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసి వద్దాము. भोर्भवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भोर्भवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भोर्भवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. అందమైన పక్షులం చీకు చింతలేని పక్షులం ప్రేమ పక్షులం మేము ప్రేమ పక్షులం ద్వేషం లేదు అసూయ లేదు బుజ్జి బుజ్జి పక్షులం. అబ్బబ్బా, రెండు అందమైన పిట్టలు ఎంత అందంగా ఉన్నాయి. నోరూరిపోతుంది. అబ్బబ్బా, ఈ మాంసం తింటే చాలా బాగుంటుంది.
నా బాణం గురి తప్పడం అంటూ ఉండదు. ఇప్పుడే బాణం సూటిగా వేస్తున్నాను. అప్పుడు నా ఇంటికి వెళ్ళి మంచిగా వండుకొని తింటాను. అయ్యో 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 అయ్యో. భలే భలే భలే. నా నోరూరిపోతోంది. మానిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతి సమాహ్ యత్ క్రౌంజ మిథునాదేకం అవధీః కామమోహితం అవధీః కామమోహితం అవధీః కామమోహితం. నన్ను క్షమించండి. చతుర్ముఖాయ విద్మహే అమసరూదాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఓం చతుర్ముఖాయ విద్మహే. నాయనా, ఎంత గొప్ప పద్యం చెప్పావు. ఇక నీ శ్లోకమే రామాయణ శ్లోకమైనది. నీవు రచించిన ఈ రామాయణం నలుదిశలా వ్యాపించి ఈ భూమి ఉన్నంత వరకు సూర్యకాంతిలా అందరి మనసులో వెలుగుతూ ఉంటుంది. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ద్వారపాలుర మరల దరిదీయు కృపయో ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో రాముని అవతారం రవికుల సోముని అవతారం. రాముని అవతారం రవికుల సోముని అవతారం. రాముని అవతారం రవికుల సోముని అవతారం. సుజన జనావన ధర్మాకారం దుర్జన హృదయ విదారం. రాముని అవతారం. వాల్మీకి రామాయణంలో మొదటి పదం ఏమిటి? కాదండి. ఇంకెవరన్నా చెప్తారా? కాదండి. కాదు, నేనే చెప్తాను. తపస్సు మొదటి పదం. తపహ మొదటి పదం. మొదటి శ్లోకంలో మొదటి పదం తప. మామూలుగా మనం ఏమన్నా చదువుకునేటప్పుడు ముందు ఓం శుక్లాంబరధం అంటాము. అదంతా కాకుండా వాల్మీకి రామాయణంలో మొదటి పదం తపహ. మనకి భగవద్గీత చదివేటప్పుడు చెప్తాం మొదటి పదం ఏమిటంటే ధర్మాన్ని బోధిస్తున్నాడు కృష్ణుడు. అలాగా రామాయణంలో మనకి మొదటి పదం ఏమిటంటే తపహ. రామాయణం నిండా తపస్సు గురించే ఉందండి. రామాయణం నిండా రాముడు ఏం చేశాడు? 14 ఏళ్ళు వనవాసం చేసినప్పుడు ఒక ముని ఆశ్రమం దగ్గర నుంచి ఇంకో ముని ఆశ్రమానికి వెళ్ళడం, వాళ్ళ దగ్గర నేర్చుకోవడం, వాళ్ళ దగ్గర
కలసిన నీళ్ళ బండిలు తీర గుడ్డులు జ్ఞాన వృద్ధులు వయోవృద్ధులకి చేతులెత్తి నమస్కరించారు. ఎవరు చేసిన చిన్న సహాయం మరువలసుందండి. ఎవరు చేసిన పెద్ద అపకారం లెక్క పెట్టరులేండి. ప్రజల ప్రాణమై పెరిగెను మా శ్రీరాములేండి. ఇంత చక్కగా చెప్పారు. ఏ ఊరమ్మా మీది? అయోధ్య. మీ రాజు ఎవరు? మా రాజు దశరథ మహారాజు. మీ రాజుకి ఎంతమంది భార్యలు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. పిల్లలు లేని కారణాన రాజుగారు పుత్ర కౌమార్యాగం చేసి తన 4 రత్నాలు రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. అబ్బా, ఎంత బాగుంది కదా. ఇంకా చెప్పండి. వశిష్ఠ మహాముని ఆశ్రమంలో దారి ప్రాంతాలలో అత్యంత అమోఘంగా పాలించుకున్నాడు. రాముడు అతని సోదరుడు. వాళ్ళ కీర్తి నలుదిశలా పాటించి దశరథ మహారాజుతో కొలువులో కూర్చున్న రాముడిని చూడడానికి ఎవరొచ్చారో చూద్దామా? చూద్దాం 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 చూద్దాం. ఎన్నో తరాల నుంచి వాళ్ళు అనుకుంటున్నారు మన వంశంలో వాళ్ళు ఎవరన్నా సరే ఆ దేవగంగను భూమి మీదకి తీసుకురావాలి అని. ఎన్నో తరాల నుంచి అనుకుంటుంటే ఆయన అనుకున్నాడు, నా పితృదేవతలు వాళ్ళు ఇలాగా ఇదేమిటి భస్మరాసులుగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. వాళ్ళ పాపాలని క్షయం చేయాలంటే నేను ఆ గంగాదేవిని నేల మీదకి తీసుకురావాలని ఆయన రాజ్యం వదిలేసుకున్నాడండి. అంత పెద్ద రాజ్యం వదిలేసుకుని వెళ్ళి తపస్సుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మొదట బ్రహ్మని ప్రజాపతిని ప్రార్థించాడు. ప్రజాపతి సంతోషించి నాయన నీ గంగనిస్తున్నాను అన్నాడు. అయిపోయిన తర్వాత గంగాదేవి కిందకు వస్తుంటే, బాబు గంగాదేవి కిందకు వస్తే భూమి అంతా వెళ్ళిపోతుంది ఆయన ఆవిడ వేగానికి, ఆవిడని పట్టుకునేటువంటి మొనగాడు కావాలి అంటే ఈయన ఆలోచించి అప్పుడు శివుణ్ణి ప్రార్థించాడు. బాబు శివుడాను ఒకసారి రానాయన, నీ జటాజూటంలోనే కాలకోట విషాన్ని నువ్వు గొంతులు ఆపిన వాడి అమ్మవారిని నువ్వు జటాజూటంలో ఆపలేవా అని చెప్పి ఆయన కోసం మళ్ళీ తపస్సు చేశాడు. ఆయన వచ్చాడు, గంగాదేవి ఉరికి ఆయన జటాజూటంలో ఉరికింది. ఆవిడ ఉరకలు చూసి ఈయన కోపం వచ్చింది. నా మీదకు నువ్వు ఉరుకుతావా అని చెప్పి ఆయన బంధించాడు. నేను ఇంకా గంగను వదలను. బాబు మొదటి తపస్సు చేసింది దేనికి నాయన? గంగాదేవి కోసం. నువ్వు నీ రెండో తపస్సు ఆవిడ. కోసల రాజ్యం, దానికి రాజధాని అయోధ్య. ఈ కోసల రాజ్యం అయోధ్య రాజధానిగా పరిపాలిస్తున్నవాడు దశరథుడు. ఈ కోసల రాజ్యాల్లో ప్రవహించేటువంటి మన తర్వాత ఈయన ఆవిష్కరించారు, వాళ్ళని ఆహ్వానించారు. మహారాజుల వారికి ప్రణామములు.
కౌసల్య మహారాణి వారికి, సుమిత్ర మహారాణి వారికి, కైకేయ మహారాణి వారికి అభివాదములు. బ్రహ్మర్షి వశిష్ఠ మహామునికి వందనములు. ఆమాత్యుల సుమంత్రుల వారికి నమస్కారములు. చిరంజీవులకు అభివాదములు. సేనాధిపతుల వారు ఏమిటి ఇలా వచ్చేశారు? రాజర్షి విశ్వామిత్ర వారు ఏం చేస్తున్నారు? రాజర్షులకు ప్రణామములు. ఆయుష్మాన్ భవ. అనావృష్టి కాలంలో వర్షం పడినట్టు, అమృతం దొరికినట్టు, చాలా నష్టం తర్వాత లాభం కలిగినట్టు, ఇష్ట సఖితో పుత్రుడు కలిగితే ఇలాంటి సంతోషం కలుగుతుందో మీరాక అంత సంతోషం కలిగింది మహర్షి. చాలా సంతోషం దశరథ. నేను ఒక యాగం చేస్తున్నాను, దానికి సహాయం కోరడానికి వచ్చాను. చెప్పండి గురువర్య, నేను ఏ విధంగా సహాయపడగలను? మారీచుడు, సుబాహు అనే రాక్షసులు యాగం కాకుండా అడ్డుపడుతున్నారు. నా యాగ రక్షణకు రామ లక్ష్మణులను నాతో పంపించి సహాయం చేయగలవు. మహర్షి ఎప్పుడే విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వచ్చారు. ఇంకా ముక్కు పచ్చలారని చిన్నారులు. కావాలంటే నేను నా చతురంగ బలాలు వస్తాము. దశరథ, అన్నమాట చెల్లించుకో. నేను కోరింది రామలక్ష్మణులను, నిన్ను నీ చతురంగ బలాలను కాదు. దశరథ, దేశ సంచారం చేయటం రాజకుమారులకి శ్రేయస్కరం. నా గురుకులంలో నేర్చుకోలేని విషయాలు చిన్నారులు విశ్వామిత్ర వారి సాంగత్యంలో గ్రహిస్తారు. ఇది పెద్ద అదృష్టంగా భావించాలి. అవును మహారాజా. విశ్వామిత్రుల వారు క్షత్రియ వైదిక ధర్మ పరాయణులు. ఆయన శిష్యులుగా చిరంజీవులు మన రఘుకులానికి మరింత వన్నె తెస్తారు. రామా, నిన్ను కన్న నేను ఎంత అదృష్టవంతురాలిని. ఈ గొప్ప మహర్షుల అనుగ్రహము నీకు దొరికింది. నాయనా రామ, నీ సోదరులైన లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు నీవెల్లప్పుడూ ఆదర్శముగా నిలబడి మన రఘువంశానికి గొప్ప పేరు తీసుకొచ్చావు. నీ వంటి కుమారుడు మాకు కలగడం మా అదృష్టం. ఈ ప్రపంచంలో ఎప్పుడు కాదు ఎప్పటికీ అందరికీ నువ్వు ఆదర్శప్రాయుడివి. ప్రతి అమ్మ తనకు రాముడు లాంటి కుమారుడు పుట్టాలని కోరుకుంటుంది. విజయోస్తు రామ, విజయోస్తు. రామా, భరతుడు కన్నా నువ్వే నాకు అత్యంత ప్రీతిపాత్రుడవు. నువ్వు లక్ష్మణుడు తొందరగా అయోధ్యకి క్షేమంగా రావాలని ఆ భగవంతుడిని వేడుకుంటాను. ఆయుర్భువాస్వర్గం కీర్తే పుణ్య బలక్ష్యం వసుసుఖం ధనం ధాన్యం ప్రాప్నుయాత్ మాతృవందనాత్. ఉపాధ్యాయాన్ దశాచార్యః ఆచార్యాణాం శతం పితా సహస్రం పితృన్మాతా గౌరవేనాతిరిచ్యతే. 10 మంది ఉపాధ్యాయులతో సమానుడు ఆచార్యుడు, 100 మంది ఆచార్యులతో సమానుడు తండ్రి, 1000 మంది తండ్రులతో సమానురాలు తల్లి. కావున తల్లి గౌరవం అందరికంటే గొప్పది. మాతా పితృమం దేవం సర్వేషాం నైవేద్యతే తస్మాతమర్చనే నిత్యం పితరో దేవరూపిణో. దేవతామూర్తులకు
తల్లిదండ్రులతో సమానములైన దేవతలు లేరు. కావున దైవస్వరూపులకు తల్లిదండ్రులను నిత్యం పూజింపవలెను. అవివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవనః చత్వారి తస్య వర్ధన్తే ఆయుర్వేద యశోబలం. తల్లిదండ్రులను పెద్దలను పూజలను ఎవరైతే లేచి నమస్కరిస్తారో గౌరవ భావంతో సేవ చేస్తారో వారికి ఆయుష్ విద్య కీర్తి బలము వృద్ధి అవుతాయి. తండ్రి, మాకు సెలవు ఇప్పించండి. అనతి కాలంలో మేము వెను తిరిగి వస్తాము. విశ్వామిత్రుని వెనువెంట యాగము కావగ తనునంట. రాముని అవతారం రవికుల సోముని అవతారం. రాముని అవతారం రవికుల సోముని అవతారం. అందంగా వర్ణించి చెబుదామా? మిథిలానగరం పౌరులము అందమైన సీత కథను చెప్పగవచ్చాము. మేము చెప్పగవచ్చాము. యజ్ఞ భూమిలా దున్నితే దొరికిందమ్మా మా సీత. మహాలక్ష్మి అవతారం సాక్షాత్ విష్ణువు కోసం పుట్టిందమ్మా మా సీత. ఆటల పాటల యుద్ధ విద్యలలో చదువు సంధ్యల సరస్వతి మా సీత. గుణగణాలలో ఎవ్వరు లేరు సీతకు సాటి. అందుకే వచ్చాము. అందమైన సీత కథను చెప్పగవచ్చాము. మేము చెప్పగవచ్చాము. మిథిలానగరం పౌరులము అందమైన సీత కథను చెప్పగవచ్చాము. మేము చెప్పగవచ్చాము. ఉన్నారా ఈ భూమిలో రాముడు తప్ప ఆమెకు దేవుడు లేదు. ఎన్ని ఉప్పెన్నలు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా రామ నా రామ అని పలికింది మా సీత. నాట సంహారి రామాయణ మూలధారు మా సీత. మిథిలానగరం పౌరులము అందమైన సీత కథను చెప్పగవచ్చాము. మేము చెప్పగవచ్చాము. ఏ యోధులు ఎక్కలేని శివధనుస్సు అవలీలగా ఎత్తిన అనన్య సామాన్యురాలు అత్యంత ప్రతిభావంతురాలు మా సీత. ప్రేమకు పరాకాష్ట మా సీత. గుణాల మేరు పర్వతం మా సీత. అందుకే వచ్చాము. మేము అందుకే వచ్చాము. అందమైన సీత కథను చెప్పగవచ్చాము. మేము చెప్పగవచ్చాము. వైదేహ రాజ్యం అనమాట. ఆ జనకుడి దగ్గరికి వచ్చింది. ఆ జనకుడు కూడా మహా తపస్వి అండి. ఆయనకి వేరు వేరు శాస్త్రాల్లో వేరువేరుగా ఉంది. ఆ జనకుడు ఎంత మహర్షి అంటే ఆయన దగ్గరికి శుకుడు కూడా వెళ్ళి నేర్చుకున్నాడు. శుకుడు అంటేనే ఆయన అసలు మహాబ్రహ్మజ్ఞాని. ఆయన ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి, బాబు మా నాన్నగారు ఎందుకు నీ దగ్గరికి పంపించారయ్యా,
నీ దగ్గర ఏదో నేర్చుకోమన్నారని చెప్పి అడిగి మరీ నేర్చుకున్నటువంటి మహర్షి, మహారాజర్షి, తపస్వి, మిథిలాపుర అధిపతి జనకుడు. ఆయన నేలను దున్నుతుంటే ఏదో యజ్ఞానికి సిద్ధం చేసుకుందామని నేలను దున్నుతారు. మనకి ఇప్పుడు మన రాజకీయ నాయకులు మొదట ఫోటోల కోసం వచ్చి ఊరిని అలా పట్టుకుంటారు చూసారా, అలా కాకుండా రాజుగారు కొంచెం ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఆయన దున్నుతుంటే అక్కడ సీతమ్మ వారు దొరికింది. అందుకే సీతాదేవి భూదేవి యొక్క కుమార్తెగా భావించుకుంటాం. సీతాదేవి తల్లి ఎవరంటే భూదేవి, తండ్రి ఎవరు? ఇందాక My name is Padma Ayala. I'm a Seattleite. Been living in Seattle for more than 7 years, and I'm associated with Manasamskriti organization because Manasamskriti organization is all about bringing the authentic Indian Telugu culture to the little kids who are living here in United States. Especially the founder, Srikanti Garu. He was, one time he asked me that in this country, children need an identity, and when they are connected to the roots, that's how they will build the self-confidence. With respect to that, we thought of, Balala Ramayanam. The children there are 120 kids who participated, and the name of this drama is Ramo Vigrahavan Dharmaha. So it is the Rama, how he stood in various situations, various difficult conditions, how he stood, and then how he has really, took up the Dharma, and he became a role model for any generations, not just, from Treta Yuga, but even today. And also, children learned the Telugu language. We went to the original Valmiki Ramayana, so they have learned the poems, and in the end,
It's the teamwork, the friendship, and leadership skills. They learned so many things. And working with 120 children, it's an awesome experience. And it has been done in less than a month. That's the other thing. Thanks again. Thanks for the opportunity. Happy Ugadi to everyone. And also Sri Ram Navami wishes.